Hello, I'm Dr. Mamata Punro. I'm a consultant obstetrician and gynecologist at Renova Hospital, Kompalli. నేను ఇప్పుడు కాంట్రాసెప్టివ్ మెథడ్స్ గురించి చెప్తాను. కాంట్రాసెప్షన్ అని అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే మెథడ్స్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ న్యాచురల్ మెథడ్, బ్యారియర్ మెథడ్స్, హార్మోనల్ పిల్స్ ఆర్ ఇంట్రాయూటరైన్ డివైజెస్, లాస్ట్ వచ్చేసి పర్మనెంట్ మెథడ్. న్యాచురల్ మెథడ్స్ అని అంటే ఐదర్ we can follow abstinence method or we can follow safe period. Safe period ante when you follow the menstrual cycle ఏ టైంలో అయితే ఓవులేషన్ అవుతుందో ఆ టైంలో కలవకుండా ఉంటే దాన్ని సేఫ్ పీరియడ్ అని అంటాము. ఆర్ ఆ టైంలో ఇఫ్ యూ యూజ్ కాండోమ్స్, బ్యారియర్ మెథడ్స్ సేఫ్ పీరియడ్ అయినా ఫాలో అవ్వచ్చు. ఇంకొకటి విత్డ్రావల్, మేల్ పార్ట్నర్ ఎజెక్షన్ ఇన్సైడ్ ద వెజైనా కాకుండా బయట వదిలేస్తే దాన్ని విత్డ్రావల్ మెథడ్ అని అంటారు. బట్ ఈ న్యాచురల్ మెథడ్స్ ఎప్పుడైనా కానీ 100% సేఫ్ కాదు. దీంట్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సెకండ్ మెథడ్ వచ్చేసి బ్యారియర్ మెథడ్స్. బ్యారియర్ మెథడ్స్ అని అంటే కలవకుండా అడ్డుగా స్పెర్మ్ ఇన్సైడ్ లీక్ అవ్వకుండా అడ్డుగా ఏదైనా పొరలాగా పెట్టడం. అందులో మోస్ట్ కామన్ వచ్చేసి కాండోమ్స్. కాండోమ్స్లో మేల్ కాండోమ్స్ ఉంటాయి, ఫీమేల్ కాండోమ్స్ కూడా ఉంటాయి. దీని ఎఫెక్టివ్నెస్ వచ్చేసి ప్రాపర్గా యూస్ చేస్తే 98% వరకు ఎఫెక్టివ్గా ఉంటుంది. బట్ ప్రాపర్గా యూజ్ చేయకపోతే బ్రేకేజెస్, స్లిప్ అవ్వడము ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ 100% ఎఫెక్ట్. బట్ దీంతో వచ్చే అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది సెక్షువల్గా ట్రాన్స్మిట్ అయ్యే కొన్ని ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది. సో కాండోమ్ ఇస్ సేఫ్ ఫర్ ఎర్లీ మ్యారేజ్ అడోలసెంట్ పీపుల్లలో ఇది సేఫ్. ఫీమేల్ కాండోమ్స్ వచ్చేసి అంత ఈజీగా అవైలబుల్గా దొరకవు అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇన్సర్ట్ ఆల్సో. సో ఫాలో అవ్వడం కూడా ఇందులో డిఫికల్ట్గా ఉంటుంది. థర్డ్ వచ్చేసి మెడికల్ ఆర్ హార్మోనల్ టాబ్లెట్స్. దీంట్లో మళ్ళీ కంబైన్డ్ హార్మోనల్ పిల్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ కంబైన్డ్గా ఉండే పిల్స్ ఉంటాయి. ఓన్లీ ప్రొజెస్టిరాన్ పిల్స్ కూడా ఉంటాయి. నాన్ హార్మోనల్ పిల్స్ కూడా ఉంటాయి. కంబైన్డ్ హార్మోనల్ పిల్స్ వచ్చేసి అడోలసెంట్ నుంచి మెనోపాజ్ వరకు ఏ ఏజ్ వాళ్ళకైనా ఇవ్వచ్చు. బట్ ఎవరిలో ఈ కంబైన్డ్ హార్మోనల్ పిల్స్ ఇవ్వకూడదు అని అంటే ఎవరైతే ఒబేస్గా మార్బిడ్ ఒబేసిటీలో ఉంటారో వాళ్ళకి, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, ఫ్యామిలీలో ఏదైనా స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో, లేకపోతే థ్రాంబోసిస్ డిజార్డర్స్ ఫ్యామిలీలో రన్ అవుతున్న వాళ్ళకి, బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉన్న వాళ్ళకి, లివర్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో కంబైన్డ్ హార్మోనల్ పిల్స్ అనేది ఇవ్వలేము. ఎట్ ది సేమ్ టైం మైగ్రేన్ హిస్టరీ ఉన్న వాళ్ళలో, ఎపిలెప్సీ డిజార్డర్ ఉన్న వాళ్ళలో కూడా కంబైన్డ్ హార్మోనల్ పిల్స్ అడ్వైస్ చేయలేము. ఈ కంబైన్డ్ హార్మోనల్ పిల్స్ అడ్వైస్ చేసినప్పుడు ఎలా యూజ్ చేయాలి? ఆ పిల్స్ని పీరియడ్ వచ్చిన తర్వాత నుంచి డే 5 నుంచి వేసుకోమని చెప్తాము. పిల్స్లో 21 పిల్స్ ఉంటాయి. సో ఎవ్రీడే సేమ్ టైంకి దే హ్యావ్ టు ఫాలో ద టాబ్లెట్. దే హ్యావ్ టు టేక్ టాబ్లెట్ ఎవ్రీడే ఎట్ సేమ్ టైం ఫర్ 21 days. తర్వాత 7 days గ్యాప్ ఇవ్వాలి. సో 21 days టాబ్లెట్స్ వేసుకోవాలి, 7 days గ్యాప్ ఇవ్వాలి. ఆ 7 days గ్యాప్ ఇచ్చిన టైంలో వాళ్ళకి నెక్స్ట్ పీరియడ్ వస్తుంది. నెక్స్ట్ పీరియడ్ వచ్చి 7th day అయిపోయే టైంకి వాళ్ళు పీరియడ్ ఏ డేలో ఉన్నా, అంటే పీరియడ్ ఓన్లీ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అవ్వచ్చు, అయిపోవచ్చు కూడా. సో ఓన్లీ 7 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ ది పిల్స్ని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ కంబైన్డ్ హార్మోనల్ పిల్స్ అనేవి లాంగ్ టర్మ్గా కూడా అప్ టు 1 to 2 years లాంగ్ టర్మ్గా కూడా యూజ్ చేయొచ్చు. దీంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొంతమందికి నాజియా ఉండొచ్చు, వామిటింగ్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఉంటుంది, యాక్నే ఉంటుంది. బట్ పడట్లేదు మనకి, ఎప్పుడు ఈ టాబ్లెట్ని స్టాప్ చేయాలి అని అంటే ఎవరికైతే సివియర్గా హెడేక్ వస్తుందో, టాబ్లెట్ వేసుకున్న తర్వాత సివియర్గా హెడేక్ రావడం, సివియర్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సివియర్గా వెయిట్ గెయిన్ అవ్వడం, లేకపోతే క్రాంప్స్, అబ్డామినల్ క్రాంప్స్ ఎక్కువగా ఉండడం, ఫెయింటింగ్ అటాక్స్ ఉండడం, కాళ్ళలో రెడ్నెస్, వాపు, పెయిన్ ఎక్కువగా ఉండడం, అవి థ్రాంబోసిస్ సిమ్టమ్స్. అలా ఉన్న వాళ్ళలో కంటిన్యూస్గా హెడేక్ లేకపోతే ఎనీ విజువల్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళలో we have to stop the tablet. లేదు వాళ్ళు ఏదన్నా సర్జరీకి వెళ్తున్నారు అన్నప్పుడు 6 weeks prior to the surgery also we should stop the tablet. ఈ ఓసీ పిల్స్ అడ్వైస్ చేసినప్పుడు ఒకవేళ వాళ్ళు దాన్ని మిస్ చేసినప్పుడు పిల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత
ఒకవేళ ఒక్క పిల్లే మిస్ అయ్యారనుకోండి, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఇమ్మీడియట్‌గా దాన్ని వేసేసుకొని, ఆ నెక్స్ట్ పిల్ డోస్ మాత్రం రెగ్యులర్‌గా వేసుకునేది సేమ్ షెడ్యూల్ ఫాలో అయిపోవాలి. బట్ వాళ్ళు ఒకటి కాకుండా 2 టాబ్లెట్స్ మిస్ అయ్యారనుకోండి, ఆ 2 టాబ్లెట్స్ మిస్ అయితే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు సెకండ్ టాబ్లెట్ వేసుకొని, మళ్ళీ నెక్స్ట్ టాబ్లెట్ ఏదైతే రెగ్యులర్‌గా వేసుకునేది ఉంటుందో దాన్ని అలానే కంటిన్యూ చేయొచ్చు. ఒక టాబ్లెట్ మిస్ అయినప్పుడు అడిషనల్‌గా కాంట్రాసెప్టివ్ మెథడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ 2 టాబ్లెట్స్ మిస్ అయినప్పుడు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వేసుకొని అడిషనల్‌గా కాంట్రాసెప్టివ్ మెథడ్స్ యూజ్ చేయాలి. అంటే కాండోమ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఆ మిస్ చేసిన టైంలో ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ఎనీ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్, ఈ పిల్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 పిల్స్ మిస్ చేయడం అనేది ఒకవేళ మీరు ఫస్ట్ వీక్ ఆఫ్ ది సైకిల్ ఫస్ట్ 7 డేస్‌లో 2 పిల్స్ మిస్ చేశారనుకోండి, ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ ఫాలో అయినప్పుడు ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సెకండ్ వీక్‌లో మీరు 2 పిల్స్ యూజ్ చేస్తే అడిషనల్ కాండోమ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఎమర్జెన్సీ పిల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ థర్డ్ వీక్‌లో మీరు 2 పిల్స్ మిస్ అయ్యారనుకోండి, అడిషనల్ కాంట్రాసెప్షన్‌తో పాటు మనం నార్మల్‌గా ఏదైతే 7 డేస్ ఆఫ్ ఇస్తామో, పిల్కి మధ్యలో గ్యాప్ ఇస్తామో, ఆ 7 డేస్ గ్యాప్ ఇవ్వకుండా నెక్స్ట్ పిల్స్ అనేది ఇమ్మీడియట్‌గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అంటే నెక్స్ట్ స్ట్రిప్‌ని ఇమ్మీడియట్‌గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఆ 7 డేస్ గ్యాప్ ఇవ్వకూడదు. తర్వాత వచ్చేసి ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్, దీన్నే మినీ పిల్స్ అని కూడా అంటాము, ఆర్ లాక్టేషన్ పిల్స్ అని కూడా అంటాము. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే, నార్మల్‌గా కంబైన్డ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది లాక్టేషన్ పీరియడ్‌లో అడ్వైస్ చేయము. ఎందుకంటే అది బ్రెస్ట్ మిల్క్ సెక్రెషన్ని తక్కువ చేస్తుంది. సో అలాంటి వాళ్ళలో ఈ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అనేది ఇవ్వచ్చు. ఇది కూడా సేమ్ కంటిన్యూస్ 21 డేస్ తీసుకోవాల్సి వస్తుంది. దీంట్లోనే ఇంజెక్టబుల్స్ కూడా ఉంటాయి. ఇంజెక్షన్స్ వచ్చేసి డిఎంపిఏ, డెపో-ప్రొవేరా అనే ఇంజెక్షన్ ఎవ్రీ 3 మంత్స్‌కి తీసుకోవాల్సి ఉంటుంది. దీని ఎఫికసీ వచ్చేసి ఒకసారి తీసుకున్న తర్వాత 3 మంత్స్ వరకు వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుందని వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎవ్రీ 3 మంత్స్‌కి అలా కంటిన్యూస్‌గా వాళ్ళు 2 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. అదర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఇంజెక్షన్స్ ఆర్ ఓసీ పిల్స్ ఏంటంటే, ఇది నార్మల్‌గా ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ రాకుండా కూడా యూస్ఫుల్‌గా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఇంజెక్షన్స్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, అమెన్యూరియా అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంజెక్షన్ ఇచ్చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇమ్మీడియట్‌గా పీరియడ్ రావచ్చు, రాకపోవచ్చు. ఎక్కువ రోజులు 6 మంత్స్ వరకు అమెన్యూరియా ఉండొచ్చు. ఇర్రెగ్యులర్‌గా బ్లీడింగ్ కానీ, స్పాటింగ్ కానీ అవ్వచ్చు. యాక్నే ప్రాబ్లమ్ ఉండొచ్చు. వెయిట్ గెయిన్ అనేది ఉండొచ్చు. ఇలాంటి సింప్టమ్స్ ఇంజెక్షన్స్ మెథడ్స్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. నాన్ హార్మోనల్ పిల్ వచ్చేసి ఛాయా టాబ్లెట్ ఆర్ సహేలీ టాబ్లెట్ అని యూజ్ చేస్తూ ఉంటాము. ఇది హార్మోనల్ టాబ్లెట్స్‌తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దీంట్లో ఉండవు. దీని డోస్ వచ్చేసి వీక్లీ ట్వైస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ 3 మంత్స్ వీక్లీ ట్వైస్ ఇస్తాము. తర్వాత 3 మంత్స్‌లో వీక్లీ వన్స్ మాత్రమే ఇస్తాము. దీస్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ద కాంట్రాసెప్టివ్స్. ఈ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఆర్ ఎనీ కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందా అని చాలా మంది భయపడుతూ ఉంటారు. బట్ పిల్స్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీలోకి ఏమీ వెళ్ళరు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్‌గా మళ్ళీ కన్సీవ్ అవ్వచ్చు. రెగ్యులర్ పీరియడ్స్ మళ్ళీ రీగెయిన్ అవుతూ ఉంటాయి. లాస్ట్ మెథడ్ వచ్చేసి ఇంట్రాయూట్రైన్ డివైజెస్, దీన్నే ఐయుడి ఆర్ ఐయుసిడి అంటాము. ఆర్ ఇంకొకటి రాడ్స్, ఇంప్లానాన్ అనేది రాడ్స్. ఇవేంటంటే లాంగ్ టర్మ్ గా యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇవి ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఈ డివైజెస్ వచ్చేసి ఎలా యాక్ట్ చేస్తాయి అని అంటే, ఇది గర్భసంచి లోపల ఇన్సర్ట్ చేయాలి. సో ఇది ఒక ఫారెన్ బాడీ లాగా యాక్ట్ చేసి ఎండోమెట్రియల్ లోపల ఉన్న లేయర్ లో రియాక్షన్స్ అవ్వటం వల్ల ఇంప్లాంటేషన్ అనేది అవ్వదు. సో అలా ప్రెగ్నెన్సీ రాదు. ఇంకొకటి సర్వైకల్ మ్యూకస్ థిక్ అవ్వడం వల్ల స్పర్మ్ ని లోపలికి ఎంటర్ అవ్వకుండా చేస్తుంది. సో ఈ కాంట్రాసెప్టివ్ డివైజెస్ లో కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి నాన్ హార్మోనల్ కాబట్టి, రెండవది హార్మోన్ రిలీజ్ చేసే కాబట్టి. ఆ హార్మోన్ రిలీజ్ చేసే ఐయుడి. నాన్ హార్మోనల్ వచ్చేసి దాంట్లో కాపర్ అనే ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో ఇది ఫారెన్ బాడీ లాగా యాక్ట్ చేసి ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తుంది. ఇంకొకటి వచ్చేసి హార్మోన్ రిలీజ్ చేసేది, దీన్నే మిరీనా అని కూడా అంటాము. ఈ మిరీనాతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, కాంట్రాసెప్షన్తో పాటు ఫైబ్రాయిడ్, ఏయుబి, హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో దీన్ని అడ్వైస్ చేయొచ్చు. దీని యూజ్ ఉంటుంది.
ఎలాంటి వాళ్ళలో ఇంట్రాయూటరైన్ డివైసెస్ అడ్వైస్ చేయకూడదు అని అంటే, ఎవరికైతే రెగ్యులర్గా వెజైనల్ బ్లీడింగ్ రీజన్ లేకుండా ఇర్రెగ్యులర్గా వెజైనల్ బ్లీడింగ్ ఉంటుందో అలాంటి వాళ్ళలో ఇంట్రాయూటరైన్ డివైస్ని అడ్వైస్ చేయలేము. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో అడ్వైస్ చేయలేము. రిపీటెడ్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో అడ్వైస్ చేయలేము. యూట్రైన్ అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉన్నా, అంటే క్యావిటీ లోపల ఏదైనా స్ట్రక్చర్ గ్రోత్ అవుతున్నా, లైక్ సెప్టేట్ యూట్రస్, బైకార్నేట్ యూట్రస్, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్, ఇలా ఉన్న వాళ్ళలో ఇంట్రాయూటరైన్ డివైస్ని ఇన్సర్ట్ చేయలేము. లాస్ట్ థింగ్ వచ్చేసి మ్యాలిగ్నెన్సీ, యూట్రైన్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్, ఎనీ మ్యాలిగ్నెన్సీ ఉన్న కాపర్టీ అనేది మనం ఇన్సర్ట్ చేయలేము. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి కాపర్టీతో ఫస్ట్ 3 months అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ ఉండొచ్చు, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, బట్ 98% ఇది ఎఫెక్టివ్. ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే, కాపర్టీ లోపలే ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తే, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాపర్టీ యూజ్ చేసే వాళ్ళలో. థ్యాంక్ యూ.